మనందరం దేవుడికి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. హల్లెలూయా. ప్రియుల తిరిగి ప్రభు మనందరినీ ఆయన సన్నిధికి నడిపించి ఈ యొక్క విశేషమైన దినమందు ఆయనను ఆరాధించడం. మనం దేవుని ఎప్పుడు ఆరాధించవచ్చు అంటారు ఆయనమ్మా? ఎప్పుడైనా కదా, వింటున్నారు కదా అందరూ? మనం దేవుని ఎప్పుడు ఆరాధించాలంట సునీత గారు? ఎప్పుడైనా, ఎల్లప్పుడు. దేవుని ఎప్పుడు స్తుతించడి? ఎల్లప్పుడు. సో కాబట్టి మనకు ఆదివారం అని, సోమవారం అని, థ్యాంక్ యూ అన్న, మంగళవారం అని, బుధవారం అని అలాంటి ఏం దినాలు లేవు పిల్లరా. 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు మనం దేవుణ్ణి స్తుతించవచ్చు కదా. పరలోక రాజ్యంలో దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తుంటారు దేవదూతలు? ఎల్లప్పుడు కదా సిస్టర్ శ్రీలేఖ గారు? ఎల్లప్పుడు దేవుడిని స్తుతిస్తూ ఒకే పరిశుద్ధుడు 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 అని వాళ్ళు దేవుని గణపరుస్తానే ఉంటున్నట్ట. మానక రాత్రి పగళ్ళు దేవుని వాళ్ళు పరిశుద్ధుడు 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 అని పొగుడుతాం. మనం ఎంత ధన్యులో ఉంటుంది కదా అందరం కలిసి కదా ఆయనను ఆరాధించడం అనేది అదొక పెద్ద భాగ్యం. ఓకే, బైబిల్లో రాయబడింది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అంట. సహోదరులు కలిసి రావడము చాలా ముఖ్యం అంట. ఓకే, ఆయన జ్వరాలు ఉన్నా కానీ, కొంతమంది పాపం దగ్గులున్నా, తలనొప్పులున్నా, అందరికీ దాని చూసి చాలా మంది సిక్ అయ్యారు పాపం ఈసారి. అయినా కానీ కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. బట్ ఐ రియలీ అప్రిషియేట్ వచ్చిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. ప్రియులారా, రాని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం. దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రార్థించాలని. ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేను మీతో పంచుకోవాల్సిన కొన్ని మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క జననము, ఆయన యొక్క రాక ఎంత గొప్పదో మనందరికీ తెలిసిన విషయం. మనం ఎన్నోసార్లు దేవుని వాక్యం నుండి అనేక విషయాలు నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మీకు తెలుసో లేదో, ప్రపంచంలో ఈ భూమి మీద 3 జన్మాలు చాలా ధన్యమైన జన్మాలు అంటే, చాలా గొప్ప జన్మాలు అంట. ఏంటి ఆ 3 ముగ్గురు అంటే, మొదటిది ఆదాము. ఆదాముది జన్మం కాదు ప్రియులరా, దేవుడు ఆదామును సృష్టించాడు. దేవుడు కిందికి వచ్చి మట్టితో ఒక ఆయన స్వరూపంలో ఒక బొమ్మను చేసి ఆయన నాసికాంధ్రంలో ఆయన నోటిలో నోరు పెట్టి దేవుడు ఊదాడంట. ఆ యొక్క దేవుని యొక్క శ్వాస ఆ మట్టి బొమ్మలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మట్టి బొమ్మ మానవుడుగా లేకుంటే సజీవులుగా మారిందంట ప్రియులరా. ఆ యొక్క వ్యక్తే ఆదాం. సో ఆదామును సృష్టించినప్పుడు దేవుడు చిన్న పిల్లవాడిగా లేడండి. డే 1 లేకపోతే 9 నెలల గర్భం నుండి ఆదాం పుట్టలేదు. ఆదాంను దేవుడు సృష్టించినప్పుడు, ఆదాం కళ్ళు తెరిచి చూసినప్పుడు నాకు తెలిసి అప్రాక్సిమేట్గా దాదాపు 30 సంవత్సరాల 7 సంవత్సరాల వ్యక్తిగా ఆదాం ఉండి ఉండొచ్చు. సో ఈ వాజ్ అడల్ట్. ఆదామును దేవుడు ఒక యవనస్తునిగానే సృష్టించాడు. ప్రపంచంలో అంత గొప్ప సృష్టికి ఏది లేదు ప్రియుల. సో ఆదాం జన్మ అందరికంటే చాలా శ్రేష్టమైనది. రెండో జన్మము చాలా శ్రేష్టమైన జన్మం అంటే ఏదంటే ఇస్సాకు. ఇస్సాకు వాళ్ళ తల్లిదండ్రులకు ఏ వయసులో పుట్టాడంట ఫ్రాన్సిస్? వాళ్ళ తల్లికి 90 సంవత్సరాలు, వాళ్ళ తండ్రికి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల కడుపులో ఆ గర్భంలో పుట్టడం అనేది అసాధ్యం అండి. నార్మల్గా 30-35, మెడికల్గా ఒక 40. ఆ 40 ఇయర్స్కే పిల్లలు పుట్టాలని చాలా మంది 35 సంవత్సరాల తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోరు అమ్మాయిలను. ఎందుకంటే ఈ అమ్మాయి గర్భం ధరించదు, వీళ్ళకి పిల్లలు పుట్టారని ఒక టెన్షన్తో. దేవుడు అద్భుతం చేస్తాడు. కాకపోతే ఒక కాన్సెప్ట్ ఈవెన్ మెడికల్గా చాలా లేట్ అయింది అంటారు. కానీ ఇక్కడ ఇస్సాకు వాళ్ళ తల్లి గర్భంలో ఎన్ని సంవత్సరాలు పుట్టాడంత పిల్లలు? వాళ్ళ మమ్మీకి 90 సంవత్సరాలు అండ్ వాళ్ళ తండ్రికి 100 సంవత్సరాలు. అబ్రహాముకు శారాకు 10 సంవత్సరాల తేడా అంటారు. సో రెండో జన్మము ఇది చాలా శ్రేష్టంగా. అఫ్ కోర్స్ యోహాను బాప్తిసం ఇచ్చి, యోహాను కానీ రాయలమ్మ ఆయన వృద్ధులకే పుట్టాడు. కానీ మరీ 90 సంవత్సరాలు లేదు ఎలిజబెత్. వృద్ధులని ఉంది కానీ మరి 90 సంవత్సరాల వృద్ధురాలన్నట్టుగా మనకు ఎక్కడ బైబిల్లో లేదు. సో కాబట్టి రెండో జన్మం ఈ లోకంలో శ్రేష్టమైన జన్మం ఎవరంట? శారన్, ఇస్సాక్, ఐజాక్. రైట్. మూడో జన్మము చాలా శ్రేష్టమైన జన్మము మన ప్రభువైన యేసుక్రీస్తు.
హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు జన్మం అంత శ్రేష్టమైందంటే ప్రియులారా, చలం గారు, ఏ స్త్రీ పురుష సంపర్కం లేకుండానే ఆయన జన్మించాడు. స్త్రీ పురుష సంపర్కం లేకుండా ఒకే పిండంలో పశువు జన్మించలేకుంటే ఏర్పడము అసాధ్యం అండి, హైలీ ఇంపాసిబుల్. భార్య భర్తల కలయికతోనే ఒక గర్భము ధరింపబడుతుంది ప్రియులారా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు యొక్క తల్లి ఆమె జస్ట్ యోసేఫ్తో ఎంగేజ్మెంట్ అయిందంటాడు. జస్ట్ ఎంగేజ్, మేబీ ఒక 3 నెలల్లో 2 నెలల్లో 4 నెలల్లో అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. ఆ రోజుల్లో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చేవారంటే ఈ గ్యాప్ లో అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఈ యూదులలో అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుని 1 నెలలో 2 నెలలో 3 నెలలో చూస్తారంట, అబ్జర్వ్ చేస్తారంట ఈ అమ్మాయి యొక్క 3-4 నెలల్లో ఎట్లుంటుందో అని. ఒకవేళ ఆ 3-4 నెలల్లో ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిగా లేకపోతే ఆ మ్యారేజ్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారంటండి. యూదుల ఆచారం ప్రకారము ఆ మ్యారేజ్ క్యాన్సిల్ చేస్తారంట. సో ఈ యొక్క మరియమ్మ యోసేఫ్కు ప్రదానం చేయబడిన ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ సమయంలో ప్రియులరా యేసుక్రీస్తు ఆమె గర్భంలో ధరింపబడి ఆయన జన్మించాడు. ప్రియులు ఒకసారి ఆలోచించుదాం, ఈ యొక్క పెళ్లి కాని అమ్మాయి గర్భం ధరించిందంటే సమాజంలో ఏ రకంగా మాట్లాడవచ్చు. ఈ అమ్మాయి ఇంకా పెళ్లి కాలేదు, మొన్ననే ఎంగేజ్మెంట్ అయింది, చూస్తే ఏంటి ఈ అమ్మాయి కడుపు వచ్చింది, ఏదో పాపం చేసి ఉండొచ్చు. ఆ రోజుల్లో ఒక ఆప్షన్ ఏంటంటే ప్రియులరా, రాళ్లతో కొట్టి ఆ అమ్మాయిని చంపేస్తారు, లేదా ఆ అమ్మాయిని సీక్రెట్ గా ఓకే ఆ మ్యారేజ్ క్యాన్సిల్ చేసేస్తారు. సో ప్రియులారా, ఇక్కడ మరియమ్మ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. ఆ అమ్మాయిని ఒకటి రాళ్లతో ఒకటి చంపాలి. ఆ యూదుల ఆచారం ప్రకారము ఎవరన్నా వ్యభిచారం చేయబడి లేకపోతే పెళ్లి కాక ముందు ఇతర పురుషులతో ఇతర స్త్రీలతో ఎవరన్నా పాపం చేసినట్టుగా వాళ్ళకి తెలిస్తే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపేవారు. సో ఈ రిస్క్ లో మరియమ్మ ఉంది. ప్రియులారా, ఎప్పుడేమవుతో ఎప్పుడు ఇలా తెలుస్తుందో రాళ్లతో కొట్టి చంపేసే పరిస్థితి. కానీ ఆ సమయంలో యోసేఫ్ ఏం చేశాడంట, ఆయన నీతిమంతుడు కాబట్టి రహస్యంగా ఆమెను విడిచిపెట్టుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు ఎంత అద్భుతంగా చేశాడండి, ఒక దూతను పంపి యోసేపు ఆమె ఏ పాపము చేయలేదు, ఆమె ఏ పురుషుని ఎరగదు, పరిశుద్ధాత్మ ఆమె గర్భవతి అయింది కాబట్టి నువ్వు ఆమెను విడొద్దు, విడనాడకూడదు, ఆమె నీ భార్యగా చేర్చుకో అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత యోసేపు ఎంత మంచోడంటే ప్రియులారా ఆమెను అంగీకరించాడు. యోసేపు గురించి, యోసేపు నీతిమంతుడు, నీతిమంతుడు. నాకు మనలాంటి వాళ్ళు, మన పురుషులు, మన భార్య ఒకే లేకుంటే మనం ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి కొద్దిగా క్యారెక్టర్ బాగాలేదో లేకుంటే ఆమె గర్భవతి అయిందంటే మనం ఎలా ఊరుకునే వాళ్ళమో ప్రియులరా, మనం సహించలేము. నా భార్య ఇంకొకరితో మాట్లాడడం ఏంటి, నా భార్య ఇంకొకరితో అఫేర్ ఉండడం ఏంటి, భరించలేము ప్రియులరా. అలాంటిది మరియమ్మ ఆ యొక్క నిందలను భరించి చివరికి యేసు ప్రభువు ఆమెను ఈ లోకానికి తెచ్చిందంట. సో ప్రియులారా, ఈ 3వ జన్మము చాలా ధన్యమైన జన్మం. ఫస్ట్ సో there are 3 births, very important births శీలా. ఒకటి ఆదాము దేవుడు మట్టితో చేసి నాసికాంధ్రంలో ఆయన నోట్లో నోరు పెట్టి దేవుడు అని ఊదాడంటండి. ఆదాం కళ్ళు తెరిచి చూసే లోపల ఆయన ఏజ్ 32 years. ఆదాం చిన్న పిల్లల నుంచి పెరగలేదు. He was born as an adult or he was created as an adult. ఒక 30-32 సంవత్సరాల వ్యక్తిగా ఆయనను దేవుడు సృష్టించాడు. చిన్నతనం ఏంటో ఆయనకు తెలియదు, పసితనం ఏంటో ఆదాముకు తెలియదు. ఆయన తల్లి గర్భం నుంచి బయటికి రాలేదు. ఇస్సాకు 90 సంవత్సరాలంట. ఇస్సాకు యొక్క తల్లి రెబెకా. అబ్రహాంకు 100 సంవత్సరాలు, సారా గర్భంలో ఇస్సాకు జన్మించినప్పుడు సారాకు 90 సంవత్సరాల వయసు అంట. 90 సంవత్సరాల వ్యక్తి జన్మించలేను ఒక జన్మను ఇవ్వడం అనేది చాలా అసాధ్యం. 3వ జన్మము యేసుక్రీస్తు జన్మం.
ఏ భార్య భర్త కలయిక లేకుండా, ఏ స్త్రీ పురుషుని యొక్క కలయిక లేకుండా యేసుక్రీస్తు జన్మించాడు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు యొక్క జన్మము ప్రపంచం అంతటికీ ఎంతో ఆశీర్వాదకరంగా మారింది. సో అందరం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యేసుక్రీస్తు మనందరికీ జన్మించాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికాడు, జీవించాడు. ఆయన బ్రతికినన్ని రోజులు ప్రియులరా మంచి జీవితాన్ని జీవించి ఆయన చక్కటి వాక్యాన్ని ప్రకటించాడు. ఒక వాక్యంలో రాయబడ్డది, ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. జీసస్ వాజ్ ప్రిన్సీ, జీసస్ వాజ్ ఒబీడియంట్ టు హిస్ పేరెంట్స్. హీ లివ్డ్ 33.5 years. Jerusalem, 33.5 years Jesus lived. ఆయన 12 సంవత్సరాల వయసప్పుడు, when Jesus was 12 years old, he was asking questions. 12 సంవత్సరాలు అయినప్పుడు ఆయన ప్రశ్నలు అడుగుతుండేవాడంట, పెద్ద పెద్ద జ్ఞానవంతులను, ఓకే, ఈ యొక్క ప్రవక్తలను, లేకపోతే మంచి జ్ఞానం గల వారిని ఆయన ప్రశ్నించేవాడు. కరెక్ట్ యేసుక్రీస్తు 30 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుని తక్కిన 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు సువార్త ప్రకటించింది 3 సంవత్సరాలే, చలం గారు. కానీ ఆయన తల్లిదండ్రులకు లోబడి అణిగి మరిగి 30 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాడంటండి. ఈ 30 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు మనం గమనిస్తే 90% he was at home, only 10% he was out. 90% ఆయన ఇంట్లోనే తల్లిదండ్రులకు లోబడ్డాడంట, 10% మాత్రమే బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు, లేకపోతే బయట జీవితాన్ని ఆయన జీవించాడు. సో ప్రియులరా, ఆ యేసు ప్రభువును అయితే మనం వెంబడించడం అక్కడనే పెట్టేసి, ఆ యేసు ప్రభువును వెంబడించడం, ఆరాధించడము మన భాగ్యం. ఈరోజు కొన్ని విషయాలు జస్ట్ మనం ప్రతిసారి మనం ధ్యానించిన కొన్ని మాటలు ఈరోజు మళ్ళీ ధ్యానించుకుందాం ప్రియులరా. చాలా షార్ట్ గా నేను ముగిస్తాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కొన్ని కారణాలు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? వై డిడ్ జీసస్ కమ్? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అడిగితే ఏం చెప్తామండి? వై డిడ్ జీసస్ కమ్? చెప్పండి కొంతమంది. ఎందుకు వచ్చాడమ్మా? పాపులను రక్షించడానికి. అందరు చాలా కామన్ చెప్పే మాట. తర్వాత అదొక్కటేనా? చెప్పండి. వెరీ గుడ్. నా పాపముల గురించి, ప్రతి ఒక్కరు ప్రియులను గుర్తుపెట్టుకోవాల్సింది, నా కొరకు వచ్చాడు, మన సొంత రక్షకుడు ఆయన అనే మాట. మనం లోకాన్ని నో డౌట్ సర్వలోకాన్ని ఆయన రక్షించు, కానీ మనం చెప్పినప్పుడు ఆయన నన్ను రక్షించడానికి, ఆయన నా రక్షకుడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు పాతి పెట్టబడ్డాడు, నా కొరకు కొరడు అని ప్రతి ఒక్కళ్ళము వ్యక్తిగతంగా కదా. అని జెరుషా ప్రిన్సీ, యు హావ్ టు రిమెంబర్ విక్కీ, జీసస్ కేమ్ ఫర్ మై సేక్, హి డైడ్ ఫర్ మై సేక్, హి వాస్ బరీడ్ ఫర్ మై సేక్ కదా రోహిత్. హి డైడ్ ఫర్ మై సేక్, హి వాస్ బరీడ్ ఫర్ మై సేక్, హి రోజ్ అగైన్ ఫర్ మై సేక్. నా కొరకు వచ్చాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు పాతి పెట్టబడ్డాడు, నా కొరకు ఆయన పునరుత్థానుడయ్యాడు, నా కొరకు పరలోకానికి వెళ్ళాడు, నా కొరకు ఆయన తండ్రి కుటుంబాలను కూర్చుని ప్రార్థిస్తున్నాడు, నా కొరకు ఆయన తిరిగి రానయ్యున్నాడు. సో ఇది ప్రతి ఒక్కరూ చెప్పాలంటే, ఎందుకయ్యా యేసు ప్రభు వచ్చాడని అడిగితే మనం చెప్పాల్సిన మాట, నా కొరకు వచ్చాడు, నన్ను రక్షించడానికి వచ్చాడు, తర్వాత లోకమందరినీ రక్షించడానికి వచ్చాడు. ఒక 2 విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులారా. మొదటిది మత్తయి సువార్త. అందరం తీసుకుందామండి. మీ బైబిల్లను మనం తెలుసుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం, అలెగ్జాండర్ గారు చదివిన వాక్యము 21వ వచనం మనం చదువుకుందామండి. మత్తయి సువార్త అందరూ తీసిన తర్వాత 21వ అధ్యాయము 21వ వచనము. ఇక్కడ దేవుని యొక్క దూత యోసేపుకు ప్రత్యక్షమై చెప్పిన మాట. 20వ వచనం నుంచి నేను చదువుతాను, అందరు గమనించండి. చాప్టర్ 1 verse 20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును,
తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్ని రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. హల్లెలూయా చెప్తాం అందరం, హల్లెలూయా. యోసేపు నా భార్య పెళ్లి కాకముందు గర్భవతి అయిందని ఇంకా రేపు ఆమెను వదిలేద్దామని చెప్పి ఆయన ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నాడు. అవమానం, తల్లిదండ్రులు ఫిక్స్ చేసిన మ్యారేజ్కి. ఆ రోజుల్లో లవ్ మ్యారేజెస్ ఉండేవి, కానీ ఇది నాకు తెలిసి ఇది లవ్ మ్యారేజ్ కాదు ప్రియులారా. యాకోబు లాబాను వాళ్ళ మామ కూతురు, మామ ఇంటికి వెళ్ళి వాళ్ళ కూతురు ప్రేమించాడు. అది లవ్ మ్యారేజ్ జరిగింది. కానీ ఇక్కడ ఏదో లవ్ మ్యారేజ్ అన్నట్టు మనకు తెలియదు. కానీ ప్రియులారా ఈయన ఆలోచిస్తున్నాడు అంటే ఇంక మనం విడనాడదామని చెప్పి ఆ సమయంలో దేవుడు వచ్చి, యోసేపు నువ్వు భయపడకు, మా దావీదు కుమారుడైన యోసేపు నువ్వు భయపడకు, నీ భార్య అయిన అంటే ఆమె మరియమ్మను చేర్చుకోవడానికి నువ్వు ఆలోచించవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వల్లనే గర్భవతి అయింది. ఆమెను చేర్చు, ఆమెను విడవద్దు, మంచిది కాదని నేను చెప్తున్నాను దేవదూతగా. సో యోసేపు దేవుని దూతకు లోబడి, మాటకు లోబడి ప్రియులరా ఆమెను చేర్చుకున్నారు. ఎంత మంచోడు అంటే ప్రియులరా ఆమెను చేర్చుకొని ఆమెను బెత్లెహేము వరకు తీసుకెళ్లాడంటండి. వీళ్ళు ఉండేది వేరే గ్రామంలో. ఇంతనే అయ్యగారు చెప్పినట్టు 4 రాత్రులు బెత్లెహేముకు తీసుకుని వెళ్ళాడంట. గాడిద మీద 4 రాత్రులు పడుకోవాలా, మళ్ళా లేయాలా. ఆ సత్రం అంటే హోటల్స్, మేము చిన్న రూమ్స్. అప్పుడు పస్కా పండుగ, స్థలం లేదంట. లాస్ట్కి పశువుల పాకలో ఆయనకు జన్మనిచ్చాడంట. సో దీన్ని బట్టి ఇక్కడ యేసు ప్రభువును దేవుని దూత యోసేపుతో చెప్పిన మాట, నువ్వు ఆమె ఒక కుమారుని కను 21వ వచనం ప్రియులారా, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు కనుక నువ్వు ఆయనకి ఏమని పేరు పెట్టాలా? యేసు అని పేరు పెట్టాలా. సో చలం గారు, యేసు అంటే అర్థం ఏంటంటే అమ్మ రక్షకుడు, ప్రజలను పాపం నుండి రక్షిస్తాడు. సో యేసుక్రీస్తు వచ్చిన అన్నిటికంటే ముఖ్యమైన ఉద్దేశము, చాలా ఉద్దేశాలు ఉన్నాయి ప్రియులారా, కానీ శ్రేష్టమైన ఉద్దేశము, విలువైన ఉద్దేశము, అన్నిటికంటే గొప్ప ఉద్దేశము మనందరినీ మన పాపం నుండి రక్షించడానికి. మనం ఏం పాపం చేశామంటారా? వాక్యంలో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీద్దామండి, 23వ వచనం తీసుకుందాం. మనం ఏం పాపం చేశాము అని అంటే ఇక్కడ ఒక వాక్యంలో మనకు జవాబు ఉంది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక అందరు తీసిన తర్వాత నేను చదువుకుందాం ప్రియులారా. 3వ అధ్యాయము 23వ వచనంలో చక్కగా రాయబడింది. ఎందుకో ఆయన మన పాపముల కొరకు వచ్చాడు అని ఉంటే, రైట్ చదవండి దేవదనం. అందరూ ఏ భేదము లేదు, ఏ హిందూ, ముస్లిం, ఏ క్రిస్టియన్ అని, ఏ బౌద్ధుడని లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి, అందరూ కావాలండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చూశారు ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడంటే శీలా ఇక్కడ రాయబడింది. ఏ భేదం లేదు, నేను క్రిస్టియన్ అండి, నేను హిందూ అని, ఈవెన్ క్రైస్తవ కుటుంబం, నా కూతురు ప్రిన్సి, నా కుమారుడు సన్నీ, నేను పాస్టర్ గా ఉన్నా వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పాపలే. వాళ్ళు రేపు పెద్దగా జ్ఞానం వచ్చి వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళు పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువుని హృదయంలోకి అంగీకరించి బాప్తిసం తీసుకుని ఒక కొత్త జీవితం జీవిస్తే అప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలు అవుతారు. క్రైస్తవులు పుట్టిన మాత్రాన నా కూతురు, నా కుమారుడు క్రైస్తవులు కారు. మా మమ్మీ క్రిస్టియన్స్, మా డాడీ క్రిస్టియన్స్ అని చెప్పిన మాత్రాన ఆ పిల్లలు క్రిస్టియన్స్ కారు, క్రైస్తవులు కారు. ఇక్కడ రాయబడింది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారు. పాస్టర్ కొడుకు అని చెప్పి పరిశుద్ధులు అనుకోవద్దు, వాళ్ళు పరలోకానికి వెళ్తారు అనుకోవద్దు. ప్రిన్సి పాస్టర్ కూతురు అని చెప్పి పరలోకానికి వెళ్ళదు ప్రియులరా. ప్రిన్సి, సన్నీ వాళ్ళు పాపాలు ఒప్పుకోవాలా, వాళ్ళందరి మాదిరి యేసు ప్రభువును తమ హృదయంలోకి అంగీకరించాలి. కాకపోతే వేరేటోళ్ళు ఎక్కువ వాక్యం వినలేదు, వీళ్ళు విని 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 కొద్దిగా వీళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రియులా అందరూ పాపం చేసిన వాళ్ళు, పాపం వల్ల వచ్చు జీతము 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. అదే రోమా 6:23 చదవండి. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం. చలంగా మనం తల్లి గర్భంలో ఉండంగానే పాపముగా ప్రియులరా మనం గర్భం ధరించామని దేవుని వాక్యంలో రాయడు. దావీదు అంటాడు, దేవా
నా తల్లి గర్భంలో నేను పాపం ద్వారానే గర్భం ధరించాను కదా. సో యేసుక్రీస్తు వచ్చిన మొదటి కారణం ఏంటంటే జయంతి మన పాపాలను మన పాపాల నుండి మనం రక్షించడం, మన పాపాలు క్షమించడం. ఒకరోజు యేసుక్రీస్తు ఒక కుంటివాడితో పక్షవాయు రోగితో అంటాడండి, బాబు నీ యొక్క పడకను తీసుకుని నువ్వు పలికి లేచి నడువు. అప్పుడు కొంతమంది అంటారు, ఏంటయ్యా దేవుడు ఒక్కడే కదా పాపాలు నీ పాపాలు క్షమించబడ్డాయి, లేచి నడవన్నప్పుడు ఆయన అంటారు, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించడానికి యోగ్యుడు. అప్పుడు యేసుప్రభువు అంటాడు, మనుష్య కుమారునికి నాకు ఈ లోకంలో పాపాలు క్షమించే అధికారము ఇవ్వబడ్డది దేవుడి ద్వారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక తీసుకుందామా ప్రియులరా? ఇది చాలా ముఖ్యమైన మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 Timothy chapter 1 verse 15. చాలా ముఖ్యమైన మాట. ఇది అపోస్తలుడైన పౌలు రాసిన మాట ప్రియులరా. Chapter 1 verse 15. అందరూ వినండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము ఎలాంటిదంట? నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో, అట్టి పాపులలో నేను ప్రధానుడను. పౌలు ప్రియులు రాస్తున్నాడు, క్రీస్తు యేసు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చిన మాట నమ్మదగింది. అలాంటి పాపులలో నేను ప్రధాన పాపిని. నాకంటే చెడ్డవాడి ఈ లోకంలో లేడు, నాకంటే దుర్మార్గుడు ఈ లోకంలో లేడు. పౌలు ఒప్పుకుంటున్నాడు, నన్ను మించిన పాపి లేడు. ఎందుకు దేవుడు ఆయన అంత ఆశీర్వదించాడంటే, ఆయన 13 పుస్తకాలు రాశాడు, సంఘాలు స్థాపించాడు, దేవుని కొరకు ఎంతో కష్టపడ్డాడు. కారణం ఏంటంటే అంత డీప్గా దేవుణ్ణి ఆయన అంగీకరించాడు. నాకంటే వర్స్ట్ ఫెలో లేడు. ఎవరన్నా అంటామా, నన్ను మించిన వర్స్ట్ ఫెలో లేదు, నేను చాలా వర్స్ట్ ఫెలో అండి, నేను చాలా దరిద్రునండి, అందరూ చెప్పాల్సిన అవసరం లేదు కదా. మనం అనుకుంటే మనకంటే మించిన ధనిలు ఉండాలి. నన్ను మించిన వాళ్ళు లేరు, నేనే గొప్ప అని అనుకుంటే మాత్రము మనంత దౌర్భాగ్యం ఎవరు ఉండమంట. ఎవరన్నా మనం పొగిడినప్పుడు మనకు తెలుసు మనం అంత యోగ్యులమా. ఎవరన్నా మనకు పూలదండలు వేసి షాలు కప్పుతున్నప్పుడు మనకు తెలుసు మనం యోగ్యులమా. మనం అంత యోగ్యులం కాదు. పూలదండ వేసుకున్నంత యోగ్యులమా? మరి సంఘంలో నో ప్రభువా, ఐ గివ్ గ్లోరీ, నీ మహిమ ప్రభువా, నేను అంత యోగ్యులు కాదు. క్రీస్తు ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు. సో క్రిస్మస్ అనే మాటకు మొదటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇచ్చి ఆయన యేసు ప్రభు నా కొరకు జన్మించాడు, నా పాపుల కొరకు ఆయన జన్మించాడు, నన్ను రక్షించడానికి జన్మించాడు. యేసు అంటే రక్షకుడు. గుర్తుపెట్టుకోండి అందరూ, యేసు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు క్రీస్తు అంటే రక్షకుడైన అభిషక్తుడు. ఆమేన్. సో మొదటిది యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి? నా పాపాలను క్షమించడానికి. అది ఎప్పుడు జరిగిందంటే మీరు యేసు ప్రభు పుట్టినప్పుడు జరగలేదు. అది ఆయన శిలువలో చనిపోయి 3వ దినము లేచిన తర్వాత ఆ పాపాలు క్షమించబడ్డాయి. ఒకవేళ యేసు ప్రభు జన్మించాడు, మన కొరకు చనిపోకుండా పాపాలు క్షమించబడ్డాయా? ముఖేష్, ఎప్పుడు క్షమించబడ్డాయంట? చనిపోయి 3వ దినము లేచినప్పుడు. ఆ రక్తం అంత పరిశుద్ధమైందంట. వినోద్, ఏ పాపం ఎన్ని రక్తము. ఒక స్థలంలో యేసు ప్రభు అంటాడండి, నాలో ఏదైనా పాపం ఉన్నట్టు మీరు నాలో చూపిస్తారా అంటే అందరూ వెళ్ళిపోయారంట. ఎవరు చూపించడానికి పోయారంట. ఆయన మాటలలో కానీ ఆయన క్రియలలో కానీ ఎలాంటి అపవిత్రత లేదు. ఆయన గర్భం ధరించింది కానీ పరిశుద్ధాత్మ ద్వారా, అక్కడ కానీ ఎలాంటి అపవిత్రత లేదు ప్రియుగా. సో మొదటి యేసుక్రీస్తు ఈ లోకానికి నన్ను రక్షించాడు. సో ఈ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి కదా ప్రియులరా. ఎందుకు వచ్చాడంటే దాని రక్షణ యేసుక్రీస్తు నా పాపాలను క్షమించాడు. ఎవరి గురించి? నా పాపాలను గురించి క్షమించాడు. రెండవది యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట ప్రియులరా? రెండవ విషయం, అది మెయిన్ ఇంపార్టెంట్.
యేసుప్రభు వచ్చి చనిపోయి పాత పెట్టుబడి ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం మనము. యేసుక్రీస్తు జననం ఒక్కటే కంప్లీట్ కాదు, దాంట్లో ఆయన మరణము కదా, ఆయన పునరుత్థానము, ఆయన అహరోనము, ఆయన రెండవ రాకడ, ఇవన్నీ కలిపి నిజమైన సువార్త, గాస్పెల్, గుడ్ న్యూస్, మంచి వార్త. అంటే యేసుప్రభు వచ్చి జన్మించడం ఒక్కటే కాదు, ఆయన మన కొరకు చనిపోవడం, మూడో దినము లేవడం, పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడంట, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన మరలా మన కొరకు వస్తాడంట. యేసు ఆయన పుట్టాడు, జన్మించాడు, జన్మించి 33.5 సంవత్సరాలు బ్రతికాడు, మంచి వాక్యాలు చెప్పాడు. ఇప్పుడు ఈరోజు మనం చదువుకునే వాక్యాలన్నీ యేసుప్రభు చెప్పిన మాటలే కొత్త నిబంధనలో కదా. ఆయన నా కొరకు వచ్చాడు, జన్మించాడు, మంచి మంచి మాటలు నేర్పించాడు, లాస్ట్కు నా పాపాలను తీసుకొని ఆయన శిలువలో చనిపోయాడు, రక్తం చిందించాడు, పాతి పెట్టబడ్డాడు, మూడో దినము మరణాన్ని గెలిచాడు. ఈ మరణాన్ని గెలిచడం ప్రియులరా చాలా అద్భుతమైన ఒక క్రియ. అంతేనా? మరణం గెలిచి ఆయన లాస్ట్ అందరికీ నేను మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళి మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తాను, మళ్ళీ మీరు సిద్ధంగా ఉండండి, నేను మళ్ళీ మీ కొరకు వస్తానని ఇప్పుడు వెళ్ళి పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తున్నాడు అంట. ఒక స్థలం అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, మీరు సిద్ధంగా ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు మనకు ప్రియులరా మనం అన్నిటికంటే సంతోషపడాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు త్వరగా నా కొరకు రానై ఉన్నాడు. హల్లెలూయా. ఈ యేసుప్రభు జన్మించడం ఇదంతా ప్రియులరా జరిగిన కథలు, ఇవన్నీ జరిగిన కథలు కాదు, జరిగిన ఇన్సిడెంట్స్. కానీ ఇప్పుడు జరగబోయేది ఏది ముఖ్యము? ఆయన రాకడ. హల్లెలూయా. ఆ రాకడలో మనం ఎత్తబడుకుంటే కదరాయనమ్మా, ఇన్ని క్రిస్మస్లు చేసుకుని ఏం లాభం? ఈరోజు అందరూ ఎంత స్మార్ట్ ఉంటారు కదా, అంత మంచి బ్లేజర్స్ వేసుకుని కదా, మన సిస్టర్స్ కానీ మంచిగా చక్కగా కనపడుతున్నారు, గుడ్, వండర్ఫుల్, మనం చేసుకోవాలి. కానీ ప్రియులరా ఇన్ని క్రిస్మస్లు చేసుకొని, ఇన్ని పండుగలు చేసుకొని, ఇంత చేసుకొని రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు మనం పరలోకానికి ఆయనతో పాటు ఎత్తపడకుండా విడవబడితే ఎంత బాధ ఉంటుంది కదా సునీత గారు. సో మనం ఇప్పుడు ఎదురు చూడాల్సింది ఏంటంటే యేసు ప్రభు రాకడ నేను ఎత్తబడాలి. థీఫ్ ఇన్ ద నైట్ అనే ఒక మాట ఒక బైబిల్లో ఉంది ప్రియులరా. యేసు ప్రభు అంటాడు, ఇదిగో నేను దొంగ వలే వస్తున్నాను. ఆ దొంగలో వచ్చినప్పుడు మనం అయితే పరలోకానికి వెళ్ళకు, మనం ఆయనతో పాటు వెళ్ళకపోతే మన జీవితం చాలా చాలా బెటర్. సో కాబట్టి ప్రియులరా అందరూ ఈరోజు మన పాపాలు ఒప్పుకోవాలి. ప్రభువా రేపు నువ్వు వచ్చినప్పుడు నేను నీతో పాటు రావాలి, నేను ఎత్తబడాలి, దాని కొరకు మనం సిద్ధంగా. ఇన్ని సంవత్సరాలు మనం పండుగలు చేసుకుని లాస్ట్కి యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడకుంటే సో మనకి ఇది ముఖ్యమే, ఇది కానీ ముఖ్యం. రెండవది యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట ప్రియులారా గమనించండి ఒక్కసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయము. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఒకటి, నా పాపాలను క్షమించడానికి వచ్చాడు. రెండవది 20వ అధ్యాయము, అందరు తీయండి, 28వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను. చాప్టర్ 20 verse 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనము తన ప్రాణం ఇచ్చుటకును వచ్చానని చెప్పాను. రెండవది బైబిల్ సేస్, ముఖేష్ కెన్ యు రీడ్ లౌడ్లీ? Even as the Son of Man, even as the Son of Man came not to be minister unto, he not came to just to be minister unto, but to minister to give him his life. Okay, he came to minister and to give his life And ransom for many. and for ransom for many. So రెండోది ప్రియుడా యేసుక్రీస్తు వచ్చిన కారణము చాలా కారణాలు ఉన్నాయి. ఈ జస్ట్ ఇంపార్టెంట్ కొన్ని హైలైట్స్ ఐ వాంట్ టు షేర్. రెండో కారణము యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటమ్మా? పరిచారము. పరిచారం అంటే సేవ. చేయించుకోవడం రాలేదు, ఎందుకు వచ్చాడు? చేయడానికి వచ్చాడు. ఎప్పుడు చెప్పాడంటే ఈ మాట ప్రియులారా, యోహాను యాకోబు వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారంట. పరలోకంలో ఎవరు గొప్ప, ఎవరు గొప్ప
యేసుప్రభు తన ఈ అదే అధ్యాయంలో చదివితే యేసుప్రభు నేను రేపు ఎల్లుండి యెరూషలేముకి వెళ్తా, చనిపోతాను, నన్ను పట్టుకొని చంపుతారంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నట్ట, రేపు పరలోకంలో నేను ఆయన కుడి పార్శ్వంలో కూర్చుంటాను, నేను ఎడమ పార్శ్వంలో కూర్చుంటాను. వాళ్ళ తండ్రి వచ్చి, అయ్యా రేపు పరలోకంలో నా కుమారులు ఇద్దరు నీ కుడి పార్శ్వంలో ఎడమ పార్శ్వంలో కూర్చోవాలన్నప్పుడు అప్పుడు యేసుప్రభు అంటాడు, బాబు నేను వచ్చింది సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి. యేసుప్రభు వినోదం రెండో కారణము సేవ చేయడానికి, చేయించుకోలేదంట. ఇమాజిన్, లోక రక్షకుడుగా ఆయన ఈ లోకంలో జన్మించి, యేసుప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు మనుషుడిగా జన్మించాడు, దేవునిగా జన్మించలేదు. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలా జన్మించాడు? మనుషు రూపమా దేవుని రూపమా? మనుషు రూపం అండి. పరలోకంలో ఆయన దేవుడు నోట్ అవుట్, కానీ భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుగా. మనం అది ఆకలి ఏందంట, మనం అది దాహం ఏందంట, మనం అది నిద్రపోయాడంట. ఎక్కడ నిద్రపోయాడు చెప్పండి? పడవలో. వెరీ గుడ్. ఆయన మనవది దాహం అయింది. ఎక్కడ దాహం అయింది? సిలువలో. సమరయ స్త్రీని ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. మనవది దాహం అయింది. మనవది ఏడ్చాడు. ఎక్కడ ఏడ్చాడు? శాలం కాదు, ఎక్కడ ఏడ్చాడు? లాజరు సమాధి దగ్గర యేసు కన్నీళ్లు విడిచాను. 11:35 షార్టెస్ట్ వర్స్, సండే స్కూల్లో నేర్చుకున్నాం కదా. యేసు కన్నీళ్లు విడిచాడు. ఇంగ్లీష్ లో జీసస్ వెప్ట్. చలం గారు అంతా ఈ లోకంలో యేసుక్రీస్తు మనుషుల మాదిరి చేశాడు. ఏడ్చాడంట, పడుకున్నాడంట, తిన్నాడంట, వారు భోజనం చేసిన పిమ్మట అనే మాట ఉంది. పాటలు పాడాడంట యేసుక్రీస్తు, వాళ్ళు కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారండి. యేసుక్రీస్తు తండ్రికి థ్యాంక్స్ చెప్పాడంట. దుఃఖపడ్డాడంట, జనసమూహాన్ని చూసి ఏడ్చి దుఃఖపడ్డాడంట. సో యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన మానవుడు కానీ దేవుడితో కాదు. కాకపోతే గ్రేట్నెస్ ఏంటి? దేవుడు అంత గొప్ప మహిమను విడిచి మనుషుల రూపం దాల్చుకోవడం, అది చాలా గొప్ప ఆశ. యేసుక్రీస్తు ఇంకొక విషయం చేశాడు. ఏం చేశాడు చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు తన శిష్యుల కాళ్ళు కడిగాడంట. దయచేసి ఆ వాక్యం తీసుకుందామా? లూకా సువార్త 22వ అధ్యాయం తీసుకుందామండి. 22, 24 చదువుకుందామండి. ఈ లోకంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన రెండోది ఏం చేశాడంటే ప్రియులారా, 22వ అధ్యాయం లూకా సువార్త 24వ వచనం చదువుతున్నాం. అందరు తీసిన తర్వాత చదువుకుందామండి. 22, 24. రైట్. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారి దగ్గరను, అన్యజనులలో రాజు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయుదురు, ఉపకారులను పడుదురు. మీరైతే అలా ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలె ఉండవలెను. గొప్పవాడెవడో భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయితే అయినను నేను మీ మధ్య పరిచయం చేయవలనని ఉన్నాను నా శోధనలో. ఐ థింక్ ఆ వాక్యము 27వ వచనం చూద్దామా? క్షమించండి ప్రియులరా, ఆ వాక్యం నేను కొద్దిగా మిస్ అయ్యాను. రైట్. ప్రియుడు ఇక్కడ ఆయన ఏమంటాడంటే, ఒక వాక్యంలో యేసుక్రీస్తు వీళ్ళు ఎవరు గొప్పవారు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంట, ఒక గిన్నె తీసుకొని శిష్యులందరినీ కూర్చోబెట్టి శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళను ఆయన కడిగాడంట ప్రియులరా. కడిగి ఆయన భుజం మీద టవర్ వేసుకొని కడిగి వాళ్ళ కాళ్ళు తుడిచాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంత గొప్ప లోక రక్షకుడైన
ఆయన ఉపచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ ఏం చేశారంట? ఉపచారము చేయటం చెమ్మకరా అన్నందరికీ ఆ విషయం తెలుసు కదా, యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడిగినట్టుగా. సో ప్రియులారా, దీన్ని బట్టి రెండవది యేసుక్రీస్తు వచ్చిన కారణం ఏంటంటే మనను ఆయన ఉపచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ ఉపచారము చేయించవచ్చాడు. ఆయన ఏమంటాడు? భోజన పంక్తిలో కూర్చున్నవారు సేవకులా లేకుంటే భోజనం పంచేవారు సేవకులా? చెప్పండి. పంచేవారా కూర్చున్నవారా? పంచేవారు. అంటే మనకు ఒక లెసన్ ఏంటంటే ప్రియులారా, దేవుడి బిడ్డలుగా క్రైస్తవులుగా మనము ఒకే అధిపతులుగా లేకుంటే అధికారులుగా మనము ఉండకూడదంట. మనం భోజనము పంచిపెట్టేవారుగా ఉండాలి. ప్రతి మందిరంలోనే కాదు ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా కానీ మనము పంచిపెట్టేవారుగా ఉండాలి. మనం కొంతమంది గురించి తెలుసు కదా, వాళ్ళు పని చేయకుండా ఉంటారు, ఏదో ఏదో ఒక పని చేస్తుంటారు, ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక హెల్ప్ చేస్తుంటారు, ఏ మీటింగ్కి వెళ్ళినా ఏదో ఒక హెల్ప్ చేస్తుంటారు. అట్లుంటారంట. మన నేచరు సేవ చేసేవారుగా ఉంటారు కానీ చేయించుకునేవారుగా ఉండరు. సార్ మీరు ఇవ్వడం ఏంటి, మీరు చేయడం ఏంటి అని మనం అయినంత వరకు వాళ్ళ చేతుల నుంచి తీసుకొని మనం చేసుకుంటే అది మనం సో ప్రియులారా, క్రైస్తవులుగా మనం చేయించుకోకూడదంట. సేవలు ఇచ్చి ఏం చేయాలంట? మనము చేయాలి. ప్రతి ఒక్కరు వాలంటీర్గా చేయాలంట. మనం ఎన్నోసార్లు మనం నేర్చుకున్నాం. మూడవది ప్రియులారా, యేసుక్రీస్తు వచ్చిన ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ప్రసంగం చేయడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి ఆయన వచ్చాడంట. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం తీసుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒక పర్పస్ మనం చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. మాథ్యూ చాప్టర్ 4 verse 23. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. యేసు వారి సమాజములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాడు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే ధనలక్ష్మి సువార్తను అంటే దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఇప్పటి వరకు దేవుని రాజ్యం స్థాపింపబడ్డదా? ఇంకా స్థాపింపబడదా? ఎప్పుడు స్థాపింపబడుతుంది? యేసు ప్రభు రెండవ రాకడలో 1000 సంవత్సరాలు దేవుడు పరిపాలిస్తాడట. అప్పుడు 1000 సంవత్సరాలు ప్రియులారా ఈ భూమి ఇంతే ఉంటుంది. కాకపోతే సాతాను ఉండదు, లేకపోతే వారి యొక్క చెడు పనులు ఉండవంట. వారిని దేవుడు పాతాళంలో బంధిస్తాడంట. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు బంధిస్తాడు. అప్పుడు సింహము మేక పిల్ల 2 కలిసి గడ్డి తింటాయంట. ఆవు పులి 2 కలిసి ఒకే స్థలంలో పడుకుంటాయంట. చిన్నపిల్లలు వెళ్ళి పాము పుట్టలు చేయబెట్ట ఏం చేయబట్ట. యుద్ధాలు ఉండవు, గొడవలు ఉండవు, అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు. అప్పుడు 1000 సంవత్సరాలు భూమి మీద శాంతి, సమాధానం. యేసు ప్రభువును ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము, అది దేవుని రాజ్యం. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యం యొక్క వ్యాప్తి గురించి చెప్పాడంట ప్రియులారా. ఆయన ఎన్ని గ్రామాలు వెళ్ళాడు ప్రియులారా? యేసుక్రీస్తు ఈ లోకం ఉన్నప్పుడు అయినంత వరకు ప్రతి గ్రామానికి ఆయన ప్రకటించాడట. కాలినడకతో, కొన్నిసార్లు గాడిద మీద. ఆ రోజుల్లో గాడిద ఉండేది కానీ ఈయన ఎక్కువ గాడిద వాడలేదంట. ఇట్స్ కాస్ట్లీ అఫేర్, చాలా కాస్ట్లీ ఉండేదంటే ఆ రోజుల్లో గాడిద రెంట్ తీసుకోవాలంటే ప్రియులారా. లైక్ ఏదో కార్ రెంట్ తీసుకున్నట్టు, లేకుంటే నేను బైక్ రెంట్ తీసుకున్నట్టు. కానీ యేసుక్రీస్తు మాక్సిమం ఒకే ఒకసారి ఆయన గాడిద పిల్లల మీద కూర్చొని వచ్చాడు. ఎక్కడ? యెరూషలేము. మట్ల ఆదివారం చేస్తారు కదా, సో అది తప్ప ఆయన అన్ని స్థలాలు ఎలా వెళ్ళాడంట? సో యేసు ప్రభు వచ్చిన కారణము సువార్తను ప్రకటించి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి. ఇంకొక వాక్యం లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. అందరం తీసుకుందామా? వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ప్రకటించుచు
ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా. ప్రియులారా, అర్థమైంది కదా? ప్రతి పట్టణములోను ప్లస్ ప్రతి గ్రామములో ఏం చేయడానికి? సువార్త ప్రకటించుచు సంచారము చేయుచుండగా. యేసుక్రీస్తు వెళ్ళని గ్రామం అంటూ లేదంటండి. ఆ రోజుల్లో దగ్గర దగ్గర ఉండేవంట, కొన్ని దూరం ఉండేవంట. ఆయన యెరూషలేముగా వచ్చాడంట, ఆయన బెత్లెహేములో పుట్టాడంట. ఆయన ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సువార్తను ప్రకటించుచు ఆయన దేవుని రాజ్యాన్ని ప్రియులారా విస్తరింపజేశాడు. సో మన విషయంలో కానీ ప్రియులారా యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్షకు పాత్రుడు. సో మూడవ కారణం, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటమ్మా? సువార్తను ప్రకటించడం. ఎందుకు వచ్చాడు రోయ్? సువార్తను ప్రకటించడం. అంటే మనం కానీ దేవుడు ఒక భారం ఇచ్చాడంట, మనం కానీ సువార్తను. ఇక్కడ కూర్చున్న మనందరం పీటర్, మనం ఈ రోజుల్లో గ్రామాలకు లేకపోతే విలేజెస్కో మనం వెళ్ళకపోవచ్చు, కానీ కనీసం మనమున్న ప్రాంతంలో మన ఇరుగు పొరుగు వారితో, మన యొక్క ఫ్రెండ్స్తో, మన స్నేహితులతో, మన చుట్టాలతో, మన బంధువులతో మనకు తెలిసిన వాక్యాన్ని వాళ్ళకి చెప్పినట్లయితే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులారా, ఎవరు అంటుండే ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ కెన్ టీచ్ టు ఎల్కేజీ స్టూడెంట్ అంట, సెకండ్ స్టాండర్డ్ బాయ్ కెన్ టీచ్ టు ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ అంట. నాకు అంత బైబిల్ అంతా తెలవకపోవచ్చు, కనీసం తెలిసిన విషయం నేను నా వాడికి చెప్పవచ్చు కదా. సో ప్రతి ఒక్కరు ప్రియులారా, మనం నేర్చుకున్నది తెలవని వాళ్ళకు 2 మాటలు మనం చెప్పి దేవుని యొక్క వాక్యం వాళ్ళకు బోధించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పినప్పుడల్లా మనం ఎవరిని మహిమపరుస్తున్నాం? దేవుని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా. మొదటి యేసుక్రీస్తు మన పాపాలను, నా పాపాలను క్షమించడానికి, నన్ను విడిపించడానికి వచ్చాడు. రెండోది సేవ చేయించుకున్నట్టు రాలేదు, సేవ. ఎవరెవరైతే ప్రియులారా సేవ చేస్తారో, ఇక్కడ దేవునికి సేవ కాదు, ఎవరికి? మనుషులకు సేవ. ఒకటి ఆడవాళ్ళు మాత్రమే మొగలకు సేవ చేయాలని ఎక్కడ లేదు. మొగలు సేవ చేయకూడదు, ఆడవాళ్ళకు చేయొచ్చు. తల్లిదండ్రులు, నా తల్లికి చేయొచ్చు, నా అక్కకి చేయొచ్చు, నా భార్యకి చేయొచ్చు. ఆమె సిక్ అయినప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడైనా చేయొచ్చు కదా ప్రియులారా. మనం సంఘంలో చేయొచ్చు, సంఘస్థులకు చేయొచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళకి చేయొచ్చు. ఆ మెంటాలిటీ ఉండాలంట ప్రియులారా. మన ఇంట్లో మన ఇంటి మాత్రం మనం చేసుకోవచ్చు, కానీ ఇతరులకు మనం చేసినప్పుడు ఆ ఆశీర్వాదం చాలా గొప్ప. మూడవది, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? దేవుని రాజ్యం సువార్తను ఎక్కడెక్కడ వెళ్ళాడంటే యేసుక్రీస్తు ప్రతి పట్టణముకు ప్లస్ ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడంట. ఫ్రాన్సిస్ ప్రతి అప్పుడప్పుడు యెరూషలేము టూర్కి వెళ్ళిన వాళ్ళు చెప్తుంటారు, మేము యేసు ప్రభు వెళ్ళిన గ్రామాలన్నీ విజిట్ చేశామండి. యెరూషలేము టూర్కి వెళ్ళిన వాళ్ళు అంటారు, బెతాని, బెతెస్దా, యెరూషలేము, ఎన్నెన్నో ప్రాంతాలు యేసుక్రీస్తు తిరిగి సువార్తను ప్రకటించాడంట. మనం కానీ అయినంత వరకు మన కెపాసిటీలో మనం సువార్త, పైసలు ఇవ్వడానికి కాదు బ్రదర్, ఇదిగో ఈ పైసలు మీరు పెట్టుకోండి, సేవ చేయండి, అది రెండోది. కాకపోతే మనం కానీ మనం సొంతంగా పైసలు ఇచ్చి మీరంతా చేయండి, పైసలు ఇస్తారు, సారీ అలాంటి యాటిట్యూడ్ మంచిది కాదు. పైసలు ఉన్న మాత్రాన మీరంతా చేయండి, నేను పైసలు ప్రకటిస్తున్నా. ఇక్కడ నేను కానీ ఇన్వాల్వ్ కావాలి, నేను కానీ సువార్తను ప్రకటించాలి, నేను కానీ ట్రాక్ తీసుకోవాలి, నేను కానీ వాక్యాన్ని ప్రకటించాలి. ఇక్కడ హైదరాబాద్ లో హెబ్రోన్ చర్చ్ ఉంది, భక్త సింగర్ సంఘము. వాళ్ళ సంఘంలో ప్రతి ఒక్కరు సువార్తను ప్రకటిస్తారు కదా సార్. ప్రతి ఒక్కరు వెళ్తారు గ్రామాలకు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక ఆయన కమిషనర్ ఉంటాడు, ఆయన ట్రాక్ పట్టుకుని గ్రామాలకు వెళ్ళి అక్కడ తెలియదు కదా వాళ్ళకు ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అని. మనం తగ్గించుకోవాలా. నేను కానీ సువార్తను నా రేపు దేవుడు నిన్ను అడుగుతాడు, ఎంత పైసలు ఇచ్చినావు అని అడగడు, ఎంత సేవ చేసినావు, ఎంత ఉపచారం చేసావు, ఎంత వాక్యం చెప్పావు, ఎంతమందికి నువ్వు సువార్తను ప్రకటించావు. సో మనందరం దాన్ని ఉండాలి. నాలుగోది, యేసుక్రీస్తు వచ్చిన కారణం ఏంటంటే ప్రియులారా, ఈ లోకమునకు సమాధానాన్ని ప్రకటించడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు.
ఇప్పుడే మనం ఒక వాక్యం చదివాము, అలెగ్జాండర్ గారు చదివారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము అందరం తీసుకుందామండి. 6వ వచనం. యేసుక్రీస్తుకి ఇక్కడ ఒక బిరుదు ఇచ్చారండి. ఏంటి ఆ బిరుదు? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఐజాయా, బుక్ ఆఫ్ ఐజాయా chapter 9 verse 6. What is that? 9 verse 6. ఏలైనగా అందరు తీసుకు కదండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. ఎవరయ్యా ఈ శిశువు అంటే యేసుక్రీస్తు. మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. యేసయ్య పెద్దవాడైన తర్వాత కుమారుడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, గవర్నమెంట్. ఆయనకి ఏమని పేరంట? చదవండి అందరూ. ఏమని పేరు? ఆశ్చర్యకరుడు. రెండవది ఆలోచనకరుడు. అందరం చదువుదాం. మూడవది బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. దాని తర్వాత సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను. ప్రియులారా, ఇక్కడ దేవుడికి చాలా యేసుప్రభు చాలా పేర్లు ఇచ్చారు. నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, ఆశ్చర్యకరుడు. ఇంగ్లీష్ లో సునీత గారు ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసు ప్రభుకి ఏమని పేరు? ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధాన అధిపతి. ఆ సమాధానం ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ మనీ అంటే అర్థం ఆయన దగ్గర ఏముంది? ఎక్కువ మనీ ఉంది. ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ కార్స్ అంటే చాలా కార్లు ఉన్నాయి. జీసస్ దగ్గర ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఏముంది ఆయన దగ్గర? సమాధానం. సో యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ప్రియులారా, ఆయన ఒక కారణంతో వచ్చాడంట. ఈ లోకంలో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు తప్ప శీల ఈ లోకంలో ఎక్కువ సమాధానం చెప్పొచ్చు వాడు మాటలు, కానీ సమాధానం ఇచ్చేది యేసుక్రీస్తు మాత్రమే. భార్య భర్తలు గొడవబడి, దేశం గొడవబడి, యుద్ధాలు, భూకంపాలు, యుద్ధాలు, గొడవలు, చంపుగోడాలు, ఇవన్నిటికీ ఒకే ఒక ఫుల్ స్టాప్ యేసుక్రీస్తే దాన్ని ఆపాలంటున్నాడు. ఆయన ఆపడానికి వచ్చాడు. ఆయన మాటలు గ్రహించి ఆయన మాటలు లోపడితే యుద్ధాలు అయితే చాలు. యేసుప్రభు అంటాడు ప్రియుల, ఒక చెంప మీద పడితే ఒక చెంప చూపేమని. అట్లా ఫాలో అయితే యుద్ధాలు అయితే ముఖేష్. ఒకడు 1 మైలు రమ్మంటే 8 మైలు పోవాలంట, 2 మైలు పోమంటున్నాడు. యుద్ధాలు అయితే సేవ చేయొద్దు, మీరు చేయండి అంటున్నాడు. మనం సేవ చేసే యుద్ధాలు అయితాయా? సమాధానకర్త. పిల్లల ఎక్కడైనా సమాధానం లేదంటారు మనకి ఈ లోకం. భార్య భర్తల మధ్య సమాధానం యేసుక్రీస్తే ఇవ్వాలి. స్నేహితుల మధ్య, కుటుంబంలో యేసుక్రీస్తే సమాధానం ఇవ్వాలి. పైసలతో సమాధానం రాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక వాక్యం ఉంది ప్రియుల, గలాతీ 5:22లో. ఏంటి? పరిశుద్ధాత్మ ఫలాలు ఇవి: ప్రేమ, రెండోది సంతోషం, మూడోది సమాధానం. సమాధానం యేసుక్రీస్తు తప్ప ఎవరు ఇవ్వలేరు ప్రియుల. బైబిల్లో ఉంది ఆ మాట. బైబిల్లో ఉండడం ఏంటి? వాళ్ళంతా ప్రాక్టికల్ గా అనుభవించట్లేదా? ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఫైనాన్షియల్ సఫరింగ్ ఉండొచ్చు, అందరికి కోల్డ్, జ్వరము, హార్ట్ ప్రాబ్లమ్స్, బైపాస్ ఇలా అవుతుండొచ్చు. కానీ అది అయినా కానీ మనకు సమాధానం ఉందా లేదా? నాకైతే చాలా ఉంది ప్రియుల. నాకు 2 కళ్ళు ఆపరేషన్ అయింది, నాకు హార్ట్ ఆపరేషన్ అయింది, 2 కాళ్ళు ప్రాబ్లం వచ్చింది, కానీ నాకు సమాధానం చాలా ఉంది ప్రియుల. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా ఒక మాట అంటాడండి శిష్యులతో. అదేం చూడండి ఆ వాక్యం ప్రియుల. ప్రతిసారి అదే మాట ఆయన రిపీట్ చేస్తుంటాడు. యోహాను సువార్త 20:21. జాన్ 20:21. 20:21. ఎవరన్నా ప్రతి చదవండి ప్రియులరా. ఒక నిమిషం అమ్మా. చాప్టర్ 20:21 అమ్మా. చదవండి. మరలా నీకు సమాధానం కలుగును గాక
తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులతో మీకు సమాధానము కలుగును గాక, పీస్ బి అంటు యు. ఎవరన్నా మన దగ్గరకు వచ్చి నాకు అది దొరికింది, ఇది దొరికింది, నాకు వీసా దొరికింది, మాకు అది దొరికింది అన్నప్పుడు మనం ఏం చేయాలంట? గాడ్ బ్లెస్ యు అని అనంట. పోయేటప్పుడు గాడ్ బ్లెస్ యు, పీస్ బి విత్ యు, మీకు సమాధానం కలుగును గాక. యేసుక్రీస్తు అంటాడు మీకు సమాధానం కలుగును, తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని సేవకు పంపుతున్నాను. వెళ్ళినప్పుడు మీకు సమాధానం కలుగును గాక. సో యేసుక్రీస్తు ప్రియులారా ఈ లోకంకి వచ్చిన ఇంకొక కారణము మనందరికీ సమాధానం ఇవ్వడానికి. ఆయన మృత్యు. ఇంకొక వాక్యం చూద్దాం ప్రియులారా, మన యోహాను సువార్త 14:27. జాన్ 14:27. నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. యేసుప్రభు అంటున్నాడమ్మా, మై పీస్ ఐ యామ్ లివింగ్ యు. యేసుప్రభు పునరుత్థానుడయ్యి ప్రియులారా ఆ యొక్క డోర్లోకి వెళ్ళారు. అందరు శిష్యులు భయపడి లోపల కూర్చున్నారు, భయపడి. యేసుప్రభు మృత్యుంజయ అడిగాడు. ప్రియులారా తలుపులు వేసుకొని కూర్చున్నారంట. అప్పుడు యేసుక్రీస్తు తలుపులు వేసినా కానీ లోపలికి వచ్చాడంట. వీళ్ళంతా భయపడ్డారంట. ఏమని? దయ్యమేమో అని చెప్పి. తలుపులు వేసిన ఇప్పుడు ఎవరైనా లోపలికి వస్తే మనకు ఆశ్చర్యమే కదా. అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నారంట. చూడండి దేవదారం ఆ వాక్యం, యోహాను సువార్త 20వ అధ్యాయం అందరూ తీసుకుందాము. 20వ అధ్యాయము 19వ వచనం. దయ్యం 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 అని భయపడుతున్నప్పుడు యేసుప్రభు వాళ్ళతో చెప్పిన మాట. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. తలుపులు మూసుకొని వీళ్ళు లోపల కూర్చుంటే ఏమనంటే యేసుక్రీస్తు మీకు సమాధానం కలుగును గాక. సో యేసుప్రభు వచ్చిన కారణం కీర్తన. ఇంకోటి మనందరికి ఏమి ఇవ్వడానికి వచ్చాడంటమా? Prince of Peace. Jesus is the Prince of Peace. Honey, you understood? So Jesus came to save me. Jesus came to serve. Jesus came to preach. Fourthly, Jesus came to give peace. Samadhanam. Last and final గా యేసు ప్రభు వచ్చింది ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆమేన్. ఏంటి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో నాకేంటి లాభం అంటారా? సమాధానం అంటే ఓకే నాకు లాభము, రక్షించాడంటే నాకు లాభము. ఇక్కడ మరి దేవుని చిత్తాన్ని ఆయన నెరవేరిస్తే నాకేం లాభమా? మనం దాంట్లో ఒక్క విషయం నేర్చుకుందామా ప్రియులారా? ఒక 2 వాక్యాలు తీసుకుందామా? యోహాను సువార్త 6:38. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు యేసుక్రీస్తు చెప్పిన మాట చూద్దాం. ఏంటో 6:20. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆమేన్. చక్కటి మాట అండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా పరిమళ ఆయన అంటాడు, నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదమ్మా, దేవుని యొక్క చిత్తాన్ని. మళ్ళా చదవండమ్మా, అందరూ గమనించండి. శాలం చదువుతున్నప్పుడమ్మా, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. యేసుప్రభు అంటున్నాడు, నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికే నేను పరలోకం నుండి దిగి వచ్చితిని. సో యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చిన ఇంకొక కారణం ఏంటంటే మనందరికి నేర్పించడానికి వచ్చాడండి. దేవుని చిత్తాన్ని మీరు నేర్పి యేసుప్రభు మనం ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నాము? యేసుప్రభు తీసుకున్నాడు కాబట్టి, చెప్పాడు కాబట్టి. ఇప్పుడు యేసుప్రభు
దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆయన చూసి మనం కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు కదా. యేసుక్రీస్తు ఒక మాట, మత్తయి సువార్త 7:21 ఒక మాట అంటాడు చూడండి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చకుంటే ఏం జరుగుతుందో. 7:21 అందరు అండర్లైన్ చేసుకుంటే ఆ వాక్యం ఇప్పుడు కదా మనందరికి చాలా ముఖ్యమైన మాట. మనందరికి 7:21 తండ్రి తండ్రి ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడుగా. తండ్రి తండ్రి ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చూశారండి, పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో. అర్థమైందా? యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మనం మీద తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే పరలోకంలో మార్గము. తండ్రి ప్రభువా ప్రభు అని పిలిచేవారు కదంట పరలోకానికి వెళ్ళేది. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చు వాళ్ళంతా పరలోకంకి వెళ్తారు. ఆ దినమున చదవండి మా. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచించలేదా? నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును, అక్రమము చేయవారు నా ఎదురు నుండి పోవుడని వారితో చెప్పారు. అక్రమము చేయవారు వీళ్ళు అంటారంట, మేము దెయ్యాలు వెళ్ళగొట్టాము, ప్రవచించాము, వాక్యం చెప్పాము, సువార్తను ప్రకటించాము అంటే యేసు ప్రభు అంటారంట అక్రమము చేయవారు మీరు ఎవరు నాకు పిలుపండి నా ఎదురు నుంచి. అంటే అర్థం ఏంటి? నా తండ్రి చిత్తం ప్రకారం మీరు చేయాలి. దానిపైన వాక్యం కనెక్ట్ అవుతుంది కింద. దయ్యాలు ప్రేయర్ చేసిన, ఇన్ని మీటింగ్స్కి వెళ్ళినా, ఇన్నిసార్లు వెళ్ళి వాక్యం చెప్పినా సారీ కానీ నువ్వు మాత్రం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. వెరటలకు ప్రసంగం చేసినావు కానీ నువ్వు కానీ లోపడలేదు. సో ప్రియులారా, ప్రతి ఒక్కరు తండ్రి నీ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. పోయినసారి మనం నేర్చుకున్నాం దేవుని చిత్తం అంటే ఏంటి. దేవుని వాక్యం చదువుకున్న వాళ్ళంతా ఈజీగా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతారు. వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా దేవుని చిత్తం ఏంటో మనకు తెలవదు. 5 విషయాలు యేసు ప్రభు చాలా ఉన్నాయి కానీ ఈరోజు మనం నేర్చుకునేది 5. మొదటిది, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటమ్మా మనంతా? నా పాపముల కొరకు. రెండవది పరిచారం సేవ చేయడానికి వచ్చాడు. మూడవది సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. నాలుగవది సమాధానం, దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. చివరికి 5వది దేవుని చిత్తాన్ని నెరవేర్చి మనకు నేర్పడాలి. పరలోక ప్రార్థనలకు ఈ మాటనే ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన ప్రకారము భూమి యందు నా హృదయంలో నెరవేరుగాక కదా. ఓకే, గెత్సేమనే తోటలో ఏమని ప్రార్థన చేశాడు? ఈ పాత్ర నా నుంచి తొలగించిన ప్రభువా, నా చిత్తం అయినా కానీ నా చిత్తం కాదు నీ చిత్తం. మనమంతా ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థన చేయాలా? నీ చిత్తం. నేను నిన్న ఒక మీటింగ్కి వెళ్ళానండి. అక్కడ ఒక ఆయన మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడని పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నాడు. ఏది అడిగినా దేవుడు ఇస్తాడా? మనం ఏది అడిగినా ఆయన చిత్తం ప్రకారం వెరీ గుడ్. ఏది అడిగినా అది ఇస్తాడు దేవుడమ్మా. మనం అడిగేటప్పుడు ఏమని అడగాలంట? నీ మొదటి యోహాను 5:18 ఉందండి. ఆయన 1 John 5:18 చదవండి కదా. అదొకటి చదువుకొని మనం ముగించుకున్నాం. మనం ఏది పడితే అది అడిగితే దేవుడు ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఏది పడితే అది అడిగితే అస్సలు ఇవ్వడు దేవుడు. నీ చిత్తమైతే అని అడిగితేనే అది ఆయన చిత్తం అయితేనే ఇస్తాడు. 5:14 ఒకసారి చూడండి బ్రదర్. 1 John 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను చూసారండి. మనం ఏది అడిగినా అడగాలి? ఆయన చిత్తానుసారంగా అడగాలంట.
నాకు ఒక ఏరోప్లేన్ కావాలా అంట ఇస్తాడు దేవుడు. అది ఆయన చిత్తం కాదు. ఏరోప్లేన్ తీసుకొని నేను ఎక్కడ పెట్టుకోవాలమ్మా? కేఎఫ్ఆర్ పాపం ఒక ఏరోప్లేన్ ఉంటే ఎక్కడ సార్ అది తీసుకెళ్ళి ఎక్కడో పాపం పార్కింగ్ చేసిన ఆ పార్కింగ్ పైన వస్తుంది, దాన్ని మొత్తం బ్యాన్ చేసి ఇప్పుడు ఆయన అడిగితే నాకు విమానం పోయింది అన్ని పోయింది. ఆయన చిత్తానుసారం మనకు ఏరోప్లేన్ అవసరమా? ఏది అడిగినా ప్రభా నీ చిత్తం అయితే. మేము ఇప్పటి వరకు మనకు అలవాళ్ళ ఫెలోషిప్ మనకు బిల్డింగే లేదు కదా, రోజు ప్రేయర్ చేస్తుంది. మీ చిత్తమైతే ఇవ్వండి ప్రభా, మీ చిత్తమైతే ఇవ్వండి ప్రభా, మీ చిత్తమైతే వీసా ఇవ్వండి ప్రభా, మీ చిత్తమైతే మేము ఇలా అనుకుంటున్నాం ప్రభా, మీ చిత్తమైతే ప్రభా మేము ఇలా, మీ చిత్తమైతే ఇవ్వండి. ప్రియులారా వీళ్ళంతా జ్ఞానవంతులు, వీళ్ళకు వాక్యం తెలిసిన వాడు. నువ్వు ఇస్తావా లేదా? చాలాసార్లు నేను చెప్పాను కదా, చిన్నపిల్లల మాదిరి మొండిగా నువ్వు ఇస్తావా లేదా? చిన్నపిల్లలు చూసారా ఆమె షర్ట్ పట్టుకుని లాక్తుంటారు, మమ్మీ కొనిస్తావా లేదా? అదే మెచ్యూరిటీ ఉన్నోళ్ళు డాడీ నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా గుర్తుంది నాకు, మా గురించి కొనిస్తావా లేదా మొండి మా సన్ని కొనిస్తేనే తినేవాడు. అట్టా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళంతా నీ చిత్తమైతే ఇవ్వండి ప్రభా. ప్రియులారా ఇది మంచి ప్రార్థన వాక్యం సార్. నువ్వు ఇస్తావా లేదా? ఇచ్చేవరకు నేను వదలను ప్రభా. ఉపవాసం చేసి లేనిపోయి చేసి గందరగోళం చేసుకుని ఆత్మీయంగా పడిపోవడం నీ చిత్తమైతే మాకు సాయం చేయి. ఆమేన్. ఇది ప్రియులారా నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు వచ్చిన కారణము మన పాపాల కొరకు, నా పాపాల కొరకు. రెండోది ఆయన సేవ చేయడానికి, మనల్ని కానీ సేవ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మూడవది సువార్తను ప్రకటించడానికి, మనంగా అయినంత వరకు మనకు తెలిసిన వాళ్ళకు వాక్యం చెప్పాలి. నాలుగోది సమాధానం ఇవ్వడానికి, చివరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చి మనకు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేర్పడానికి వచ్చాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఇంతవరకు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఆయన జననమే కాదు, ఆయన యొక్క జీవితం, ఆయన మరణము, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఆయన రెండవ